అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 54. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అసలు వాడు నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? తెలుసుకున్న తర్వాత పోలీసులకు అప్పగించాలి, శిక్ష పడాలి. ఈ ప్రాసెస్ జరగాలంటే చాలా లేట్ అవుతుంది. అదే మీరు ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని నా మీద అటాక్ చేసిన వాళ్ళని పట్టుకుంటే పోలీస్ వాళ్ళకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది. పైగా మీకు కూడా మంచి పేరు వస్తుంది. అప్పటికే గుటకలు మింగుతున్నారు మినిస్టర్ గారు. కానీ చిరునవ్వుతో కవర్ చేస్తున్నాడు. మీరు నా చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేయండి, అప్పుడే నేను నమ్ముతాను. నాతో పాటు ఈ జనం కూడా నమ్ముతారు. ఎందుకంటే మినిస్టర్ గారు అందరి ముందు టీవీలో లైవ్ షోలో మాటిచ్చారు కాబట్టి ఆ మాట పూర్తి చేశారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారని అందరికీ నమ్మకం కలుగుతుంది. ఈ టైంలో జనం నమ్మకమే కావాలి కదా మీకు. అంతేకాదు, మీరు వేరే వాళ్ళలాగా ఆ మాట ఇచ్చి తప్పరు. వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి ముందుంటారు అని మంచి పేరు వస్తుంది సార్. అందుకే నాకు మాట ఇవ్వాల్సిందే అని పట్టుపట్టి కూర్చుంటాడు ఆర్య. అది కాదు ఆర్య అని చెప్పడానికి ట్రై చేస్తారు మినిస్టర్ గారు. చూడండి సార్, మీరు గనక ఒప్పుకోకపోతే మీ మీద నమ్మకం పోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఎంతమంది జనం ఉన్నారు, నాకు సహాయం చేయమని మీరన్నా చెప్పండి అనడంతో అక్కడున్న వాళ్ళంతా ఆర్యకి హెల్ప్ చేయాలని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇదేంటి ఆర్య ఇలా అడుగుతున్నాడు? ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాంలే, నేను చూసుకుంటాను అనే మాటలు మాట్లాడితే జనం అందరూ వచ్చి కొడతారు. అసలు ఇది లైవ్ షో. ఈ పని నేను చెయ్యను అంటే అస్సలు కుదరదు. అందరి ముందు కమిట్ అయిపోయాడు. పోనీలే, ఎంక్వైరీ చేద్దామనుకుంటే నన్ను తీసుకెళ్ళి ఆ గోతిలో నన్నే పడుకోబెడతారు ఈ జనం అనుకొని కంగారు పడుతూ ఉంటాడు మినిస్టర్ గారు. మినిస్టర్ గారు, మా బాధ అర్థం చేసుకోండి. చచ్చి బ్రతికాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. ఇక మీరు కూడా హెల్ప్ చేయకపోతే ఎలాగా? మినిస్టర్ గారు రండి రండి అని చేతులు పట్టుకుంటాడు ఆర్య. ఏం చేయాలో తెలియట్లేదు. నా మీద అటాక్ జరిగితే పర్వాలేదు, ఇంట్లో ఇంకెవరి మీద అటాక్ చేస్తారేమో అని భయంగా ఉంది. అందుకే మీరు ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటే నన్ను చంపబోయింది ఎవరో తెలుస్తుంది. మా ఫ్యామిలీ మీద అటాక్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా ఈజీగా తెలుస్తుంది. ఇంతమంది ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి సార్. దయచేసి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీదేనని నాకు మాట ఇవ్వాల్సిందే. ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి జరగదు కదా ఆర్య. ఏమో సార్, నాకు భయంగా ఉంది. ఎవరు బయటకు వెళ్తున్నా భయం వేస్తుంది. ఎవరికైనా కొంచెం హెల్త్ బాగోకపోయినా ఎవరైనా ప్లాన్ చేస్తున్నారేమో అని అనుమానం వస్తుంది. కాబట్టి మీరు పెద్ద మనసుతో నన్ను ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళని కనిపెడతారని చెప్పండి. అయ్యో ఆర్య, నువ్వు మనవాడివి, చెప్పకుండా ఎందుకుంటాను? తప్పకుండా కనిపెడతాను. నీ మీద అటాక్ చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అంటాడు. లేదు లేదు, మీరు ఇలా చేస్తాను చూస్తాను అంటే ఎవరు నమ్ముతారు? ఈ జనం అందరి ముందు ఈ లైవ్ షోలో మీరు నాకు మాట ఇవ్వండి. ఆర్య పోలీస్ వాళ్ళని సంప్రదించి ఎంక్వైరీ జరిపించాలి కదా, కొంచెం టైం పడుతుంది అని తప్పుకోవడానికి ట్రై చేస్తారు మినిస్టర్ గారు. అదే కుదరదు. ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ గబగబా క్లియర్ చేసేశారు. నా ప్రాబ్లం వచ్చేసరికి చూద్దాంలే అని అంటున్నారు. పిఏ కొద్దిగా కిందకుంది. ఇది లైవ్ షో అని గుర్తుపెట్టుకోండి సార్ అని హింట్ ఇస్తాడు. అవును, ఇక్కడ ఉన్నవాళ్ళు సాక్షిగా, చూస్తున్న ప్రజానికాల సాక్షిగా
చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళందరి సాక్షిగా నాకు మాట ఇవ్వాల్సిందే. ఇప్పటికిప్పుడే పోలీసు వాళ్ళని పిలిపించి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయమని చెప్పడమే కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా తెలియజేస్తూ ఉండాలి. ఎంక్వైరీ చేయడమే కాదు, ఆ కేసు ఎక్కడి వరకు వచ్చిందనే విషయం కూడా ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉండాలి. నాకు పర్సనల్గా చెప్తే ఇదంతా చూస్తున్న జనం నమ్ముతారో లేదో. అందుకే నన్ను చంపాలి అనుకున్న వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్నీ ఇలా లైవ్ షోలో చెప్పండి అంటాడు. నెత్తిన పిడుగుపడినట్టు అయ్యింది మినిస్టర్ గారికి. అది ప్రింట్ మీడియా అయినా పర్వాలేదు, ఎలక్ట్రానిక్ మీడియా అయినా పర్వాలేదు, సోషల్ మీడియా అయినా పర్వాలేదు. అలా పబ్లిక్లో అందరికీ తెలిసేలా చేస్తే నమ్ముతారు. కానీ ఆర్య, ఒక్కసారి ఆలోచించు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కేసు గురించి అలా పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే నీ మీద అటాక్ చేయాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. అప్పుడు ఇంకొక ప్లాన్ వేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. సాక్ష్యాలు మాకు దొరకకుండా ప్లాన్ చేస్తారు. అప్పుడు అది ఎప్పటికీ మిస్టరీలానే ఉంటుంది. ఇదంతా టీవీలో చూస్తున్న అగస్త్య మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. వీడికి తిక్క కుదిరింది. లేకపోతే మా ఆర్య మీద అటాక్ ప్లాన్ చేస్తావా? ఇప్పుడేం చేస్తావురా? ఎలా అయినా మారేది ఫోటోజెనిక్ ఫేస్, కెమెరా ముందు ఎంత అందంగా కనిపిస్తున్నాడో అంటూ ప్రియ వైపు చూస్తాడు. నిజంగానే మీ అన్నయ్య టీవీలో చాలా గ్లామర్గా కనిపిస్తున్నాడు అంటుంది ప్రియ. మా అన్నయ్య సినిమాలో ట్రై చేయొచ్చు. ఆ సినిమా సంగతి సరే, ఇప్పుడు ఈ లైవ్ షోలో ఈయనెందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది ప్రియ. తన మీద ఎవరు అటాక్ చేశారో తెలుసుకోవాలని ఆ కోరిక వాడికి కూడా ఉంటుంది కదా. అది నిజమే. ఆర్య మీద అటాక్ చేసిన వాడు నాశనం అయిపోవాలి. నా భర్తని చంపాలనుకున్న వాడిని ఒకసారి నాకు చూపించు. మెడలో చెప్పులు దండేసి గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగిస్తాను అని ఆవేశంగా చెప్తూ ఉంటుంది ప్రియ. కూల్ ప్రియా, కూల్. తప్పకుండా నీకు అవకాశం ఇస్తానులే అంటాడు అగస్త్య. అసలు నువ్వెందుకు? మినిస్టర్ గారే తన తండ్రి అని అక్షితకి తెలిస్తే చాలు, లైవ్లోనే చంపేసి పోస్ట్ మార్టం చేసేస్తుంది అని నవ్వుతూ వీడియో చూస్తూ ఉంటాడు. ఆలోచించారియా, అలా కేస్ విషయాలు బయటకు తీసుకురాకూడదు. కాబట్టి సీక్రెట్గా ఉంచాలి. నువ్వు బయటకు చెప్పాలంటే ఈలోగా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది కదా అని సాధ్యమైనంత వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు మినిస్టర్ గారు. సరే ఓకే, ఆ విషయం పక్కన పెట్టండి. అప్డేట్స్ మీడియా పరంగా రాకపోయినా కనీసం నాకు నా తమ్ముడికైనా ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి. అలాగే ఆర్య, తప్పకుండా అలాగే చేస్తాను. అమ్మయ్య, కేసు కూడా వదిలిపోయిందని చాలా సంతోషపడతాను మినిస్టర్ గారు. మీరు మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మా మీద అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి మంచి సెక్యూరిటీ వాళ్ళని మీరే పెట్టాలి. ఓరిని, నేను సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే మీకు ఏదైనా అయితే నాదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఏం చేయడానికి వీలు ఉండదు కదరా అని ఫీల్ అవుతారు మినిస్టర్ గారు. అదెలాగో చెయ్యను అన్నారు, ఇది మాత్రం చేయాల్సిందే అని తప్పించుకోవడానికి ట్రై చేయకండి మినిస్టర్ గారు. కేసు గురించి అలా తెలిస్తే ప్రాబ్లం అవుతుందని అవాయిడ్ చేశారు. సెక్యూరిటీకి ఇబ్బంది లేదు కదా. అర్థం చేసుకోండి అంకుల్, ప్రాణభయంతో చనిపోయేలా ఉన్నాను. వేరే సెక్యూరిటీని పెట్టుకుంటే వాళ్ళు ఎలా మమ్మల్ని చూసుకుంటారో తెలీదు. అదే మీరే సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే మీరంటే ఉన్న గౌరవంతో భయంతో మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని లాక్ చేశాడు ఆర్య. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు కదా. అందులో ఒక అమ్మాయి లేచి, అవును సార్, పాపం చూడండి ఎలా బెదిరిపోతున్నాడో ఆ వ్యక్తి. కనీసం ప్రాణభయం లేకుండా కొన్నాళ్ళు సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేయండి. మీ పుణ్యం ఎక్కడికి పోతుంది? అంతమందికి ప్రాణాలు కాపాడితే మీరు దేవుడు అవుతారు సార్ అంటుంది అమ్మాయి. చీ నా కర్మ,
నేను చంపాలి అనుకున్న వాళ్ళకి నేనే సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఫీల్ అయిపోతూ ఉంటారు మినిస్టర్ గారు. ఇలా ప్రతి మాట తప్పించుకుంటే బాగోదు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఆర్య వాళ్ళ ఫ్యామిలీ అందరికీ సెక్యూరిటీ తన తరపు నుంచి ఏర్పాటు చేస్తారు అని హామీ ఇచ్చేశారు మినిస్టర్ గారు. అడిగిన ప్రతి దానికి కాదు అంటే అందరి ముందు బాగోదు. పార్టీ కార్యకర్తలు కూడా ఈ లైవ్ షో చూస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ చూస్తున్నారు. కోట్ల మంది ప్రజానీకం చూస్తున్నారు. పైగా స్టూడియోలో ఉన్న అందరూ చూస్తున్నారు కాబట్టి తనకి ఇష్టం లేకపోయినా ఆర్య ఫ్యామిలీకి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాను అని ఒప్పుకోక తప్పలేదు మినిస్టర్ గారికి. మినిస్టర్ అలా ఒప్పుకోగానే మినిస్టర్ జిందాబాద్ అంటారు ఆర్య. ఏంటి సైలెంట్గా ఉంటారు? అందరూ చెప్పండి. మినిస్టర్ జిందాబాద్, మినిస్టర్ జిందాబాద్ అని ఆర్య చెప్పడంతో అందరూ మినిస్టర్ జిందాబాద్ జిందాబాద్ అని పెద్ద పెద్దగా అరిచి గోల చేస్తూ ఉంటారు. అందరూ తనకి జిందాబాద్ చెప్పినందుకు సంతోషపడాలో ఆర్య ఇలా ఇరికించినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు మినిస్టర్ గారికి. మినిస్టర్ గారు మీలాంటి వాళ్ళు ఉండాలి చూడండి అనగానే నాకెంత హెల్ప్ చేశారు. తొందరలోనే మీరు పెట్టబోయే సెక్యూరిటీ వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము అంటాడు ఆర్య. ఏడవలేక నవ్వుతారు మినిస్టర్ గారు. ఇదేంటి, ఆర్యని వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయాలని మనం చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీకి మన సెక్యూరిటీకి ఏర్పాట్లు చేయడం ఏంటి అన్నట్టు చిరాకు పడుతూ చూసుకుంటారు తల్లి కూతుళ్ళిద్దరూ. సరేలే, రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారా ఏంటి, ఇది కూడా అంతే పక్కన పడేస్తారు అని లైట్ తీసుకుంటారు తల్లి కూతుళ్ళిద్దరూ. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వచ్చారో ఇప్పుడు అంత బాధగా అక్కడి నుంచి బయలుదేరుతున్నారు మినిస్టర్ గారు. ఆర్య వైపు కోపంగా చూడాలి అనుకున్నా కానీ ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు కదా, ఎవరైనా గమనిస్తే ప్రాబ్లం అవుతుందని. కానీ ఆర్య మాత్రం మినిస్టర్ గారికి దగ్గరికి వచ్చి, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మా ఫ్యామిలీ మొత్తానికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మీకు చాలా థ్యాంక్స్ అంటూ తన చెయ్యి పట్టుకొని మరీ చెప్తాడు. అది చూస్తున్న అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు. ఎంతైనా మన మినిస్టర్ గారు చాలా మంచివాడు, అందుకే మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అని అందరూ ఆయన్ని పొగుడుతూ ఉంటారు. ఇక మొత్తానికి ఇంత రభస జరిగి ఈ లైవ్ షో అనేది పూర్తయిపోయింది. మినిస్టర్ గారు ఇంటికి బయలుదేరారు. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరుగా ఇక ఆర్య కూడా బయలుదేరాడు. ఇంటికి రాగానే కండువా తీసి నేల మీద వేసి, అసలు వాడికి ఎంత ధైర్యం, అందరి ముందు లైవ్ షో అని కూడా చూడకుండా నన్ను విడిపించాడు, అందుకే కంపల్సరీగా వాళ్ళ కుటుంబానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కూడా తీసుకొచ్చాడు అని చిందులు తొక్కుతూ ఉన్నారు మినిస్టర్ గారు. ఎందుకంత కంగారు పడతారు? ప్రస్తుతానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయండి, కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక వంక చెప్పి నెమ్మదిగా తీసేయచ్చులే, టెన్షన్ పడకండి అని మీరా సర్ది చెప్పింది. అది నిజమే అనిపిస్తుంది మినిస్టర్కి. నన్ను అందరి ముందు ఇలా ఇరికించిన ఆర్యని అస్సలు వదిలిపెట్టకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. చావుదాకా వెళ్ళి వచ్చినా కానీ నీకు బుద్ధి లేదురా, అందుకే మళ్ళీ మళ్ళీ నాతోనే పెట్టుకుంటున్నావని కోపంగా అనుకుంటాడు మినిస్టర్. ఇక ఆర్య కూడా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. కానీ సాహితీ గారు మాత్రం అక్షిత రూమ్లో నుంచి కంగారుగా బయటికి వస్తుంది. అలా వచ్చి ఆర్యకి ఎదురు పడుతుంది. ఏంటమ్మా అలా ఉన్నావు అని అనుమానంగా అడుగుతూ, అక్షిత రూమ్లో నుంచి వస్తుందేంటి అని ఆశ్చర్యంగా చూస్తాడు. ఏం లేదురా, ఏం లేదు అంటూ తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాహితి. కానీ వాళ్ళ అమ్మ చేతిలో ఏదో వస్తువుని గమనించాడు. కానీ అదేంటో అర్థం కాలేదు. అదేంటో చూద్దామని కొంచెం ముందుకు వెళ్ళబోతుండగా ఆర్య అంటూ వచ్చి హక్ చేసుకుంటాడు అగస్త్య. నువ్వు సూపర్ రా,
మినిస్టర్ని భలే ఇరికించావు. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటూ చెయ్యి పట్టుకొని ఊపేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ప్రియా కూడా వచ్చి ఏదో మాట్లాడుతూ ఉండగా ఇక ఆ విషయాన్ని మర్చిపోయాడు ఆర్య. హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అగస్త్య. ఎందుకంటే అక్షిత ఊరి నుంచి వస్తుంది, తనే ఇంటికి వస్తుంది, తనకి రూట్ తెలుసు. కానీ తనని చూడాలి అనిపించి వచ్చి హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. హాస్పిటల్ వాళ్ళు వెహికల్లో నుంచి దిగుతుంది అక్షిత. దిగినప్పుడు ఫేస్ కాస్త డల్గా ఉంది. అగస్త్యని చూడగానే ఆ అలసట, నీరసం, ఆ డల్నెస్ అన్నీ ఎగిరిపోయాయి. పరుగున వచ్చి అగస్త్యను హత్తుకుంటుంది. సంతోషంలో తన చుట్టూ చేతులు బిగిస్తాడు అగస్త్య. మిస్ యూ అగస్త్య. నువ్వు వెళ్ళినా నా 2 రోజులు ఏమీ అనిపించలేదు, కానీ నువ్వు వెళ్ళిపోయాక అసలు ఉండాలనిపించలేదు అంటూ అక్షత చెప్తుంటే నాకు కూడా నువ్వు లేని కొద్ది రోజులు ఏదోలా ఉంది తెలుసా అంటూ తన ఫేస్ని పట్టుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఏంటయ్యా ఇది, ఏంటిది అనే మాట వినబడగానే కౌగిలి నుంచి విడిపోయి తన పక్కనే నిలబడుతుంది అక్షిత. ఇది హాస్పిటల్ అనుకున్నారా, మీ బెడ్రూమ్ అనుకున్నారా? ఆ రోజేమో కాన్ఫరెన్స్కి వస్తే తనని హనీమూన్కి తీసుకువెళ్లాల్సిందే అని తాజ్మహల్ని చూపించడానికి వెళ్ళారు. ఇప్పుడేమో ఇంతమంది ముందు హాస్పిటల్ బయట ఇలా చేస్తే ఎలా చేయాలి? మిగతా వాళ్ళు నిద్రపోవాలా వద్దా అని తన మీద ఫైర్ అవుతున్నారు డీన్. సారీ సార్ అంటుంది అక్షిత. ఓ ఓ రోజు పర్మిషన్ ఇచ్చింది మీరేనా అంటూ తన చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్పి ఒక చిన్న హక్ కూడా ఇస్తాడు అగస్త్య. బాబు నన్ను వదిలే, అదేదో నీ పెళ్ళాన్ని కౌగిలించుకో, నన్ను చంపకు. ఎలాగో ఇంట్లో పెళ్ళుందని 1 వీక్ అడిగావు కదా, శాంక్షన్ చేస్తున్నాను, హ్యాపీగా మ్యారేజ్ ఎంజాయ్ చెయ్యి అంటారు డీన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది అక్షిత. థ్యాంక్ యూ సార్, మా బాధని అర్థం చేసుకున్నారు అని నవ్వుతూ చెప్తాడు అగస్త్య. నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్ కాంపౌండ్లో కనిపిస్తే బాగోదు, అసలు నిన్ను లోపలికి రానివ్వకూడదని చెప్పి సెక్యూరిటీకి కూడా గట్టిగా చెప్తాను. డీన్ అయినా నాతోనే ఇలా ఆడుకున్నావు అంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటారు డీన్. ఏదో ఉడుకు రక్తం కదా సార్ అని సిగ్గుపడుతూ ఉంటాడు అగస్త్య. కమన్ మై బాయ్, ఎంజాయ్ యువర్ లైఫ్. మీ భార్యని తీసుకెళ్ళు, 1 వీక్ తర్వాత, అప్పటి వరకు మీ ఇద్దరూ నాకు కనిపించకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి అగస్త్యతో కలిసి కారెక్కుతుంది అక్షిత. అసలేంటి నువ్వు ఆయనతో అలా మాట్లాడతావు? నన్ను తెగ ఆట పట్టించాడు తెలుసా? అర్ధరాత్రి పూట లేపి నన్ను నిద్రపోకుండా చేశాడు. మీ ఆయన అని అంటూనే ఉన్నాడు. అక్షిత అలా మాట్లాడుతూనే ఉండగానే తనని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకుంటాడు అగస్త్య. ఏంట్రా, ఏమైంది? అంతా బాగానే ఉంది కదా అని ప్రేమగా అడుగుతుంది అక్షిత. నువ్వు లేకుండా నాకు బాగాలేదు. అది మరి ఏదో అప్లికేషన్ వేయడానికి ట్రై చేస్తున్నావు కదా, చెప్పరా అంటూ తనని ముద్దాడుతూ అడుగుతాడు అగస్త్య. కొంపతీసి బేబీ కావాలా, లేకుంటే బేబీస్ కావాలా? అది కాదు అగస్త్య, మరేది? అమ్మని చూడక చాలా రోజులైంది, ప్లీజ్ ఒకసారి తీసుకెళ్ళవా? అలా చూసి ఇలా వచ్చేద్దాం ప్లీజ్ అంటూ తన గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతుంది అక్షిత. గడ్డం పట్టుకొని బ్రతిమలాడితే పని జరగదు, ఏదన్నా ఇస్తే తీసుకెళ్తాలే అంటాడు. అబ్బా చంపేస్తున్నావు కదరా, సరే ఇవ్వాల్సింది ఇవ్వు, అత్తయ్యగారి దగ్గరికి తీసుకెళ్తాను అంటూ తనని వదిలి కళ్ళు మూసుకుని కూర్చుంటాడు అగస్త్య. తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది. చిచి అంటూ తుడుచుకుంటాడు. నాకేమీ అక్కడొద్దు, నువ్వే ఉంచుకో అంటూ తన ముద్దు తనని ముద్దాడుతూ తిరిగిచ్చేశాడు. ఇది రోడ్డు, పబ్లిక్ రొమాన్స్ అవసరమా? ఏం పర్వాలేదు, మనం భార్యాభర్తలంగా ఎలా అయినా ఉండొచ్చు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ముద్దిస్తేనే తీసుకెళ్తా, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఎంత కారులో కూర్చున్నా ఎవరైనా చూస్తారేమోనని అనిపిస్తుంది అక్షితకి. అందుకని ఏం చేయాలి అనుకుంటుంది. నాకు బుగ్గ మీద వద్దు, ఇక్కడ కావాలి అంటూ పెదవుల పైన వేలు పెట్టి చూపిస్తూ మరీ అడుగుతాడు.
అలాగే బాబు, ఇచ్చి చేస్తాను. కరెక్ట్‌గా ఎదురుగా అద్దంలో క్లియర్‌గా కనిపిస్తున్నాడు. అంతే. కొద్దిగా పైకి లేచి అద్దంలో కనిపిస్తున్న అగస్త్య పెదవుల మీద ముద్దు పెట్టేసింది అక్షిత. సౌండ్ అయితే వచ్చింది, కానీ ఫీల్ రాలేదు. ఏంటి? అని కళ్ళు తెరిచి చూసి, అద్దం మీద తన లిప్‌స్టిక్ మరకలు చూసి అర్థం చేసుకుంటాడు. అద్దం మీద ముద్దు పెట్టిందని. ఇది తొండి. నేనొప్పుకోను అని అగస్త్యని అల్లరి చేస్తుంటే, నేను స్కూల్‌కి వెళ్ళను అని చిన్నపిల్లలా ఎలా గొడవ చేస్తారో అది గుర్తొస్తుంది అక్షితకి. నువ్వు రాక్షసివే అంటూ అలిగినట్టు ఫేస్ పెట్టుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. మరి ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ 55లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.